బాగుండేనే అంటే. సో అయితే ఇప్పుడు మనము ఇప్పుడే కంచుకి కటింగ్ వచ్చేస్తాము. సో స్కూల్లో వాళ్ళు నీట్ అండ్ ట్రిమ్ అండ్ క్లీన్గా రమ్మ. వీ విల్ రిమూవ్ దిస్ బొచ్చు a little bit, make him look little cuter. Let's go. మళ్ళీ గ్రాడ్యుయేషన్ కదా, స్పెషల్ డే కటింగ్ చేసుకుంటే గ్రాడ్యుయేషన్ డే ఫాస్ట్ అయిపోతుంది కాదు. గ్రాడ్యుయేషన్ అంటే స్టేజ్ మీద మంచిగా స్టైలిష్గా కనిపిస్తాం అన్నమాట. గ్రాడ్యుయేషన్కి కటింగ్కి సంబంధం లేదు, కానీ స్టేజ్ పైన మంచిగా ఫుల్ హీరోలా కనిపిస్తాం. మేము చిన్నప్పుడు ఫస్ట్ కటింగ్ ఇక్కడనే చేసుకున్నాం. కార్లో కూర్చొని కార్లో కూర్చొని పెట్టించుకున్నాం. ఇప్పుడు కూడా ఏడుస్తావు కదా? ఇప్పుడు కూడా ఏడుస్తున్నావు, నేను కంట్రోల్ చేసుకుంటాం. కంట్రోల్ చేసుకుంటా. తీసేసిండు. సింహాసనం వేసింది. ఏదో కట్ చేసిన తర్వాత ఏడిపోతుంది, నోరు మీద పోతుంది. హెయిర్ పెద్దగా ఉంది అనుకున్నాను. అది తీసుకుపోయి మళ్ళీ మంచిగా వాష్ చేసి, విగ్స్ ఉంటాయి కదా, విగ్ పెట్టుకుంటాం కదా, విగ్లు పెట్టుకుంటారు కదా. విగ్ అంటే ఇట్లా వేరే వేరే డిఫరెంట్ హెయిర్ ఉంటాయి, వాళ్ళు తయారు చేసుకుంటారు. నా హెయిర్ స్టైల్ అయితే హాలీవుడ్ హీరోలా ఉండాలి, బడ్జెట్ మాత్రం లోకల్ హీరోలా ఉండాలి కదా. ఫుల్ రెడీ అయిపోయాడు. స్టేజ్ మీద వాకింగ్ చేస్తే అందరు చూస్తారు. నేను నాకోసమా లేకపోతే నా కటింగ్ కోసమా? ఫస్ట్ నీ కోసము, తర్వాత నీ కటింగ్. సుర్రు మన కాలిందా? రెడీ, నువ్వు రెడీ, నేను రెడీ. బాజా రాదు. బిల్డప్ కొట్టడం మాత్రం బాగా వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇసుకూసలేదు టైం అవుతుంది. తెలంగాణలో ఎక్స్క్యూజ్ మీ అంటారు. అవునా? నేను ఇంగ్లీష్లో ఎక్స్క్యూజ్ మీ మిస్ అంశు, నా వాచ్ పెట్టుకొని వెళ్తాం. అంశు వాచ్. హలో 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 హలో, వాచ్ అది మాకు తెచ్చినప్పుడు క్లియర్గా చెప్పాలి. అది అంశు కానీ నువ్వే చెప్పినావు ఫస్ట్. అంటే అందరు పెట్టుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ డే రోజు నా వాచ్ పెట్టుకొని వెళ్తాం. కొత్త సాక్స్ లే. గ్రాడ్యుయేషన్ డే కొత్త సాక్స్ వేసుకొని. అవును, మరి వాళ్ళు స్కూల్లో చెప్పారు కొత్త సాక్స్ స్ట్రైట్ ఉండాలి. వంకర్ బుంకర్ అన్నారు దాన్ని. మడతుండదు, ముడుతుండదు. ముడత కాదు, జారిపోవద్దు, లూజ్ అయ్యి. ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారేమో. మడతా ముడతా. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోయినాక నువ్వే రెడీ అవుతుందా? రెడీ అయ్యేది అప్పుడు. గంత మీదికి లేపుతారా కాలు? అందుకని నేను రెడీ చేస్తా అని చెప్పిన. కూర్చొని మాటలు చెప్పక. కాదు, సాక్స్ అయ్యనికి నీ ముఖం దాకా పెట్టుకుంటావు అని కాలు ముద్దులు పెట్టుకో. టైం అవుతుందంటే కూర్చుంటాడు. ఇవేమో ఎక్కుతలేదు చూడు. ఇప్పుడు ఎక్కువ చూడు. ఎక్కువ ఎక్కువ. లేట్ అవుతుంది అన్న, మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. లెగ్ బామ్ తీసుకురా. లెగ్ బామ్ అంటే తీసుకురా. లెగ్ బామ్ మరి డ్రాలో ఉంది. లెగ్ బామ్ తీసుకురా. ఫోన్ చేయమను. ఫోన్ చేసిన 4 నెక్స్ట్ సైజ్ ఏదంటే 4 అన్నావు. కాదు, 4 అన్నప్పుడు ఒక్క నిమిషం ఆగు. 4 అన్నప్పుడు
నేను చెప్పేలోపే అది పెద్దగా అయిపోతుందంట అబ్బా 4 అని నువ్వన్నో పక్కన వాళ్ళు అన్నారు. సరే 3 తీసుకో అన్న నేను. అదంతా ఓకే, కానీ 3 సైజ్ ఇచ్చిర్రు అన్న. నెక్స్ట్ సైజ్ ఏమొస్తుంది అని అడిగిన. 5 వస్తుందా? ఓరే కదా వచ్చేది. నన్ను అస్సలు ఇరిటేట్ చేయకు చెప్తున్నా. దేంతో పాలిష్ చేస్తున్నావు అబ్బా? చూపారా ఏం పాలిష్ ఎంత పాలిష్ చేస్తుంది? మోటో మ్యాక్స్ ప్రొటెక్టివ్ స్ప్రే డాష్ బోర్డ్ పాలిష్ కార్ది దేంతో పాలిష్ చేస్తే మనకి కాదు అన్న. అయిందా లేదా హీరో? ఈ నాప్కిన్ నువ్వు పెట్టుకోవాలన్నా. కాలుతుందా నాప్కిన్? అలాగో ఇక్కడ సైడ్లో పెట్టుకో, పాకెట్లో పెట్టుకోనికి వస్తలే. అచ్చా నాప్కిన్ పట్టుకొని పెడతా. రస్ట్ ఎప్పుడైతుందంటే అది అది ఎక్కువ ఎప్పుడు వాటర్ పోస్తే రస్ట్ అవుతుంది, లేకపోతే ఒకటేసారి 1 టైమే వాటర్ పోస్తే రస్ట్ అవుతుందా? రస్ట్ అవుతుంది. 1 టైం పోస్తే రస్ట్ ఏం రాదు. కొన్ని రోజులు అట్లనే ఐరన్ని వాటర్లో పెట్టి ఎండబెట్టి మళ్ళీ వాటర్ పడి మళ్ళీ ఎండిపోయి అట్లా అయితే కొన్ని రోజుల తర్వాత స్లోగా రస్ట్ వస్తుంది. ఎందుకు ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? ఏం చూసినావు? ఏదో చూసినట్టు నువ్వు బండిలో. క్యాప్ మంచిగా పెట్టు. క్యాప్ కావాలా? అవసరం లేదా? క్యాప్ అవసరం లేదు కదా. ఇక్కడ హెయిర్ మంచిగా అనుకో. A few hours later. ఎక్కడికి వచ్చినావు? ఎక్కడికి వచ్చినావు? అక్కడ కూర్చుంటావా? ఎక్కడ కూర్చుంటావు కాదు, ఎక్కడికి వచ్చినాం? ఎక్కడికి వచ్చినాం? అన్న స్కూల్కి వచ్చినాం. నా కొడుకు అప్పుడే గ్రాడ్యుయేట్ అయిపోయాడు. ప్రీ ప్రైమరీకి ఇట్లా అంటే వాళ్ళ 10th క్లాస్ వరకు ఏం చేస్తాం. అరే క్యాప్ మంచిగా హాయ్. అరే క్యాప్ మంచిగా పెట్టు కదా. క్యాప్ మంచిగా పెట్టుబడిది. క్యాప్ చాలా ఇక్కడి వరకు వచ్చేసింది. ఒక్కసారి పంపిస్తే వెళ్ళి పెట్టేసి వస్తాను. చూస్తామండి, చూస్తే చెప్పొచ్చు. ఏమన్నా టీచర్ పెట్టుకోదని చెప్పి అందుకే తీసేసిన. నేను పోయిందనుకున్నా. నీ వీడియో తీస్తాను. ఓకేనా? సూపర్ ఉన్నావు. సరే బాయ్.
our wings and fly. Are you ready to fly? Congratulations. Can we all clap for them, dear parents? Thank you so much. Be seated. Presenting young boys' big dream. Dear parents and grandparents, thank you for loving us so much. Thank you for cheering for us, not only for the marks in our progress card, but who we are and who we are becoming. From tiny buggers, we become butterflies. And wherever we fly, a little peak of St. Peter's will always fly at us. Thank you. Thank you for those beautiful thoughts. We are so proud of you. Hello, hello, everybody. We have something to say. We are graduating. We are ready now. We are graduating. Right here, right now. That was truly heart-touching. Thank you, dear students. And now, the most joyful moment. Graduates, get ready. 1, 2, 3, fly! That was a beautiful sight. Good evening, everyone. With a heart full of gratitude, it is my honor to propose the word of thanks. Parents are requested to kindly proceed for family pictures. వాడు డైలాగ్ చెప్పేటప్పుడు కళ్ళకల్ వాటర్ వచ్చినాయి. ఎందుకంటే వాడిని రోజు నేర్చుకో ఏమైంది అని తిడతా ఉంటే, అమ్మ నాకు వచ్చు ఆల్రెడీ డైలాగ్ మొత్తం నేర్చుకున్నానంటే, నువ్వు స్టేజ్ మీద అయితే మర్చిపో, అప్పుడు చెప్తా నీ సంగతి అన్నాను అని. వాడు చెప్పిందాక నన్ను ఇట్లా చూసిండు. చెప్పినా కదా నాకు కొడుకు గ్రాడ్యుయేట్ అయిపోయింది. నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు వరకు నెత్తి క్యాప్ కోట్ వేసుకున్నావా? వేసుకోలే? కొనుక్కోవాలి ఒకటి, కొనుక్కొని వేసుకుంటా. కొనుక్కొని కాదు, ఎప్పుడైనా అయితే స్కూల్ కాలేజ్. నేను సెయింట్ పీటర్ స్కూల్ కాదు కదా, అప్పట్లో ఇంత స్కూల్ లేకుండే, ఇంత ఫీజులు కూడా లేకుండే. స్టేజ్ పైన వాడు డైలాగ్ చెప్తున్నప్పుడు కళ్ళకల్ వాటర్ వచ్చినాయి అన్న. ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ గ్రాడ్యుయేషన్ అయిపోయిండు వాడు. ఇంకా 10th కంప్లీట్ అయ్యి బయటకు వస్తలేడు. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ ప్రీ ప్రైమరీకి అంత అంటే 10th క్లాస్కి ఏం చేస్తాం. ఇంకో డాన్స్ చేసినావా? ఏం యాటిట్యూడ్ వేసినాడు, ఎట్లా ఎట్లా అంటున్నాడు. ఆయనకి ఇటు అన్నప్పుడు నన్ను చూసి ఇటు అన్నప్పుడు ఏం చేసాడు. కానీ వాడు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నాడు స్కూల్లో, ఇంత డాన్స్ చేస్తున్నాడు చెప్పాడు. ఏదో వచ్చి క్యాజువల్గా వాడు టీవీ చూసుకోవడము, వాడు ఆడుకోవడము. నేను తిడుతూ ఉన్నావండి, ఒక ప్రోగ్రామ్ ఉంది, ఏం లేదు నీకు, ఏం చేస్తున్నావు ఏంటి కదా అని. అంటే ఆనకంటే ఎక్కువ నువ్వు టెన్షన్ పడతావు కాబట్టి నువ్వు అట్లా. హౌ వాజ్ యువర్ గ్రాడ్యుయేషన్ డే? Nice. నైస్. ఏమేమి చేసినావు? Dancing, speech, ఓకే. dance. ఎంత పడతా? జుష్. నిద్ర వస్తుందా? గ్రాడ్యుయేషన్ అయిపోగా నిద్ర వస్తుంది. నైట్ కదా. సో ఓహో, షోమి 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 వాసర్లా గ్యాష్. అదేంటన్నా నల్లగా అయిండు, ఎండకి బ్లాక్ అయిపోయాడు. ఏంటిది అది? ఏంటిది అది? చాకీ మార్ష్ మెల్లో. ఏంటబ్బా నీ ఫీలింగ్? మంచి గ్రాడ్యుయేషన్ డే అయిపోయినాక మాకు కూడా అప్పట్లో ఉంటే బాగుండు అనిపించింది. అలా చాలా ఫాస్ట్ అయిపోయింది టైం. అప్పుడే వాడు యూకేజీ, నర్సరీ, ఫస్ట్ క్లాస్.
నెక్స్ట్ కానీ పొద్దున్నుంచి నీ రెడీ కావడం మాత్రం స్లో మోషన్లో అవుతుంది. అక్కడ నేనే కాదు అందరు పేరెంట్స్ చాలా ఎమోషనల్గా ఉండు, అంటే వాళ్ళ పిల్లల్ని అలా చూసి. ఫోటో సెల్ఫీస్ మాత్రం హెచ్డి క్వాలిటీలో మాత్రం దిగుతున్నారు, ఎమోషనల్ ఉండి కూడా. నేనైతే ఆ టైంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. నేను ఫీల్ అవ్వలే? ప్రౌడ్గా ఫీల్ అయినా కానీ కొంచెం ఫీజు రిసిప్ట్ కూడా కొంచెం గుర్తొచ్చింది. నీ క్యాట్ ఏంది? అమ్మో కింద దాపెట్టినావా? అయ్యో పుష్పోతుంది నాయ్. అంటే చాలా జల్దీ పెరిగిపోతుండేమో అనిపిస్తుంది, చాలా జల్దీ పెరిగిపోతున్నాను. వాడు మన హైట్కి వచ్చేలోపు మన మాట కూడా విన్నాడు. ఇంకా డాడీ నీకేం తెలుసు, నేను చెప్తా ఉండు, నీకు తెలియదు పక్కకు జరగ అంటాడు. అంత ఛాన్స్ కూడా ఇవ్వండి నీ కొడుకేం నీకు, కానీ నా మాట వింటాడు. ఈ కొడుకు ఎటు పోయినా మా తల్లి మాట మాత్రం వినాలి, లేదు పెళ్ళి అయితే ఏం చేస్తావు? పిల్ల మాట వినాలి, అది కామన్ కదా. ఇప్పుడు నువ్వు నా మాట వింటలే, రేపు నా కొడుకు ఇది బ్లాగ్ పర్సనల్ ఇంటర్వ్యూ కాదు, రేపు నా కొడుకు వాళ్ళ పిల్ల మాట వింటాడు. నాకేం బాధలేదు అబ్బా, వినాలి. సరే అందరి కొడుకులు అందరి పిల్లల మాటలు వినాలని నేను కూడా దేవునికి మొక్కుతున్నాను. సౌండ్ వచ్చింది, ఏం చేసినావు ఇప్పుడు? దాకా సౌండ్ వచ్చింది, ఏం చేసినావు? ఏం చేసినావు? సౌండ్ వచ్చింది నాకు. మదర్ టర్టిల్, బేబీ టర్టిల్స్ జీ అని పోతుంటే చూపించవా ఎట్లా పోతుంది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అంశు గ్రాడ్యుయేషన్ అయిపోయిన సందర్భంలో ఒక చిన్న కేక్ కట్ చేస్తాం, సెలబ్రేషన్స్. కంగ్రాచ్యులేషన్ సెలబ్రేషన్, హ్యాపీ గ్రాడ్యుయేషన్ డే నాన్న. అమ్మ వేడి ఉందా? మంచిగా క్లాసులు పాస్ అయ్యి మంచిగా అమ్మా. ఏమైంది? ఏమైంది? వద్దా? ఎందుకు వద్దు. వద్దని మళ్ళీ ఎందుకు తింటున్నావు? వద్దన్నావు కదా. మా అంశు గ్రాడ్యుయేషన్ డే అయితే బాగా కంప్లీట్ అయింది. కొంచెం ఎమోషనల్, కొంచెం హ్యాపీనెస్ అన్నీ మిక్స్ అయ్యాయి. మీకు కూడా మీ పిల్లలు ఈ గ్రాడ్యుయేషన్స్ డేలో మీరు ఎలా ఫీల్ అయ్యారు, అలాంటి ఏదైనా మెమరబుల్ డేస్, అంటే ఏదైనా మెమరబుల్ డే ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఈ చిన్న వీడియో మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. బాయ్.